దేశంలో 54 ఏళ్ల తర్వాత యుద్ధ సైరన్ మోగుతోంది. రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ రిహార్సల్స్ జరుగుతున్నాయి. రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ జరగబోతున్నాయి. యుద్ధం గనక వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏం చెయ్యాలి అనే దానిపై ఇది సన్నద్ధత. 1971 తర్వాత తొలిసారి దేశవ్యాప్తంగా ఇలా మాక్ డ్రిల్స్ జరగబోతున్నాయి. మెట్రో నగరాల్లో ఎయిర్ సైరన్లు ఏర్పాటు చేశారు. దేశంలో 54 ఏళ్ల తర్వాత యుద్ధ సైరన్ మోగబోతోంది. రేపు దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్రం ఆదేశించడంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చాలా చోట్ల సిబ్బంది రిహార్సల్స్ చేస్తూ ఉన్నారు. యుద్ధం గనక వస్తే ఎలా వ్యవహరించాలనే దానిపై అవగాహన పెంచుకుంటున్నారు. మంటల్ని ఎలా ఆర్పాలి, గాయపడిన వాళ్ళని ఎలా తరలించాలి, ఎలాంటి ప్రథమ చికిత్స అందించాలి అనేవి ఈ రిహార్సల్స్ లో ప్రధానమైన అంశాలు. 1971 పాక్ యుద్ధం సమయంలో దేశవ్యాప్తంగా ఇలాంటి మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఇప్పుడు పెహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్ పాక్ మధ్య చోటు చేసుకుంటున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ ఇవి అనివార్యమయ్యాయి. ఉత్తరప్రదేశ్లో అన్ని జిల్లాల్లో రేపు మాక్ డ్రిల్స్ నిర్వహించబోతున్నారు. బెంగాల్లో 23 జిల్లాల్లో 31 చోట్ల, మధ్యప్రదేశ్లో 5 చోట్ల, మహారాష్ట్రలో రత్నగిరి, సింధుదుర్గ్లో మాక్ డ్రిల్స్ నిర్వహించబోతున్నారు.